కొండారెడ్డిపల్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం. ఇప్పుడు ఆ గ్రామం సోలార్ పవర్ వినియోగంలో దేశంలోనే రెండో గ్రామంగా గుర్తింపు సాధించింది. గ్రామంలోని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సౌర విద్యుత్నే వాడుతున్నాయి. కొండారెడ్డిపల్లి ప్రజలకు విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవడమే కాకుండా అదనపు ఆదాయం కూడా సమకూరుతోంది. ముఖ్యమంత్రి ఈ ఊరివాడు కావడం వల్లే తమకు అన్ని సౌకర్యాలు అమరుతున్నాయని సంబరపడుతున్నారు కొండారెడ్డిపల్లె వాసులు. ముఖ్యమంత్రి గ్రామంలో సంపూర్ణ సోలార్ విద్యుదీకరణపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని ఈ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన సొంత గ్రామం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తన గ్రామాన్ని దేశానికే మోడల్గా నిలపాలన్న లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రారంభోత్సవాలు చేయగా మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. రోడ్లు, మురికి కాల్వలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాల సేకరణ కేంద్రం వంటి ఎన్నో పనులు చేపట్టారు. అన్నింటికంటే కీలకమైంది గ్రామం మొత్తం సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో దక్షిణ భారతదేశంలో తొలి 100% సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా అవతరించింది. గ్రామంలో మొత్తం 514 ఇళ్లు, 11 ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 480 ఇళ్లకు పూర్తిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇక పూరిళ్లుగా ఉన్న 34 ఇళ్లలో వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమవుతున్నాయి. వాటి నిర్మాణం పూర్తి కాగానే వాటికి కూడా సోలార్ విద్యుత్తోనే కరెంట్ అవసరాలు తీర్చనున్నారు. ప్రతి ఇంటిపై 3 కిలోవాట్ల సామర్థ్యం గల 6 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరగనుంది. గ్రామంలోని 11 ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కో దానిపై 60 మెగావాట్ల సామర్థ్యం గల ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గ్రామంలో సౌర విద్యుత్ సామర్థ్యం నెలకు 1500 కిలోవాట్లకు చేరింది. గ్రామస్తులు తమ అవసరాలకు పోను 1,00,000 యూనిట్లను గ్రిడ్కు సరఫరా చేయడంతో 5 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తమ గ్రామంలో అన్ని ఇళ్లకు ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా పనులు చేసిండు. తన గ్రంథాలయము, పాల కేంద్రము అండ్ బీసీ భవనము, టెంపుల్, సీసీ రోడ్స్, ఇంకా సోలార్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. మా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పల్లె అని కనిపించకుండా పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే సోలార్ పూర్తిగా ఉన్నటువంటి గ్రామం మా కొండారెడ్డిపల్లి. దీనివలన మా గ్రామానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా ఊర్లో సీసీ రోడ్లు కావచ్చు, నూనె వస్తే కూడా ఎత్తుకునే విధంగా సీసీ రోడ్లు ఉన్నాయి. ఈరోజు కొండారెడ్డిపల్లి అనేది దేశ స్థాయిలో పేరుగాంచిందంటే ముఖ్యమంత్రి గారి వల్లనే. సోలార్ అనేది ఈరోజు పర్యావరణానికి ఎంతో అనుకూలమైంది, రేపటి తరానికి ఎంతో అవసరమైనది. ఎందుకంటే ఈరోజు బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయి, పర్యావరణానికి దానివల్ల ఎంతో నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి సోలార్ పెట్టుకోవడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. దసరా నాటికి తన గ్రామంలో సంపూర్ణంగా సోలార్ ఎనర్జీ ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలో పర్యటించి గ్రామంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు బాధ్యతను ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ సిఎస్ఆర్లో భాగంగా 4 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 3.5 కోట్ల రూపాయలు సబ్సిడీ అందింది. ఆ విధంగా కొండారెడ్డిపల్లి ఏడాదిలోగా పూర్తి సోలార్ గ్రామంగా అవతరించింది. ఈరోజు ఎటు చూసినా కానీ అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, సోలార్ పంపు, సోలార్ ప్రతి ఇల్లు మీద సోలారు, ప్రతి మోటార్ పంపు కాడ సోలార్ బిగించడం జరుగుతుంది. మా ఊరు దశనే తిరిగిపోయింది. వ్యవసాయ మూర్ఖంగా మంచిగా వ్యవసాయ పొలాల్లో కూడా పంపు సెట్లు కాడ సోలార్ పెడుతున్నారు. సోలార్ పవర్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తులో వినియోగానికి పోగా మిగిలిన దాన్ని గ్రిడ్కు సరఫరా అయ్యేలా అనుసంధానం చేశారు. ఈ మేరకు యూనిట్కు 5.25 రూపాయల చొప్పున ఇంటి యజమానికి చెల్లించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకుంది. సోలార్ ప్రాజెక్టు పనులను మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పరిశీలించారు.
సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సాంప్రదాయ విద్యుత్ వనరుల ద్వారా కాకుండా ఊరంతా సోలార్ మయంగా మారిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఇప్పుడు గుజరాత్ తర్వాత తెలంగాణలో కొండారెడ్డిపల్లి దేశంలో 2వ గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా చరిత్రను సృష్టించిందని మంత్రి చెప్పారు. గ్రామంలో 514 నివాసాలుంటే ఈరోజు 480 ఇళ్లకు సోలార్ ప్యానెల్, 6 ప్యానెల్తో కూడిన ఓ సిస్టమ్, ఇంటికి ఓ ప్రాజెక్ట్ కాస్టు 1,72,000, కేంద్ర సబ్సిడీ, నెలకు 360 యూనిట్స్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, పవర్ ఉత్పత్తి. మనం 200 యూనిట్లు వాడుకున్న కనీసం 160 యూనిట్లు సదుద్దేశంతో దేశంలోనే ఇది 2వ గ్రామం. తెలంగాణలోని ఓ గ్రామం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా అవతరించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ప్రేరణతో రాష్ట్రంలోని మరిన్ని గ్రామాలు సంపూర్ణంగా సౌర విద్యుత్తో వెలుగొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.